అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం వరకు. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. మీరు ఆపండి అమ్మాయి, మిత్రాలన్నమ్మ చదవండి. ఎవరికైనా ఒక రాసి ఉండగా వారి పొలంలో నుండి వచ్చినప్పుడు ఇప్పుడే పెట్టి భోజనము చేయమని వారికి చెప్పడు. అంతేకాక భోజనము చేయటకు ఏమైనా సిద్ధపరిచి అడుగు కట్టుకొని నేను అన్నపానము పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయి. అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకోవచ్చునని వారితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చిన. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులు, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పాలి. చాలా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి చేస్తున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి సాయంకాల సమయం నీ సన్నిధిని మాతో ఉంచి మీరు మాతో మాట్లాడాలి. మీ మాటల ద్వారా మేము అనుసరించబడి మా హృదయాల్ని, మా జీవిత విధానాల్ని ఎదుర్కోవడానికి మాకు తగ్గింపు జీవితము దాసుని స్వారీకులను మాకు చేయాలి. మీరు మా తోడుగా చేసి సహాయం చేయండి. ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా, అప్పటికి 7 మంది శిష్యులు అపోస్తలులు అనుకున్నారు. అంతియోక్యలో మొట్టమొదటగా శిష్యులు క్రైస్తవులు అనుకుంటారు. ఈ అపోస్తలులు ప్రభుని ఏమడిగారంటే, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా, ఆగినంత విశ్వాసం చాలా అన్నారు కదా. విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటే అంటే విశ్వాసం యొక్క మొదటి ఏంటంటే ఆవగింత. ఇంకా అంతకంటే విశ్వాసం పరిమాణం అంతవరకు సరిపోతుంది. మన విశ్వాసం గొప్ప కార్యాలు జరగాలి. ఆవగిందంత విశ్వాసమే కమ్మరి చెట్టు వెలిగించబడి సముద్రంలో వెళ్ళి నాటబడమంటే నాటబడుతుందంట. ఆవగిందంత విశ్వాసం. ఆవగింద కంటే ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంటే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. అది ఇక్కడ భాషాంతం ఒక అక్షరంలో లేదు కదా. ఒక అక్షరము వాటి యొక్క అచ్చులు హల్లులు ఉన్నాయి కదా. అక్షరాలు
ఉన్నాయి. ఆ అక్షరాలకి అచ్చులు పళ్ళులు ఉన్నాయి. ఈ అచ్చుకి అంటే వాడికి ఒక గుర్తు. హల్లుకి అచ్చు పరమైనప్పుడు ఏమవుతుంది? హల్లుకి అచ్చు కలిసినప్పుడు దాని శబ్దం మారుతుంది. హల్లు అచ్చు లేకుండా అక్షరము కాదు, మాటలు కావు, వాక్యాలు కావు. కనుక రెండు కలుస్తాయి. ఇక్కడ అన్ని అక్షరాలన్నీ కలిస్తే కానీ వాటికి దీర్ఘాలు, గుడులు, బొమ్ములు, రత్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటికి మరి సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు ఇవన్నీ లేవా? తెలుగొచ్చా? కానీ ఇంగ్లీష్ కూడా అంతే. ఒక అచ్చు హల్లుకి పరమైనప్పుడు దాని శబ్దం మారుతుంది. వాక్యం కూడా కొన్ని అక్షరాల యొక్క సముదాయం వాక్యం ఉంటుంది. కొన్ని వాక్యాల యొక్క సముదాయము ఒక మెసేజ్ అవుతుంది. అట్లాగే మరి విశ్వాసం యొక్క పరిమాణం కొంతవరకే విశ్వాసమా? ఇక్కడ అన్ని విషయాల్లో విశ్వాసి విశ్వాసంతో బ్రతకట్లేదు. మనం విశ్వాసిగా ఉన్నప్పుడు విశ్వాసంతోనే బ్రతకాలి. మన విశ్వాసము పరిమాణం ఎంత మనం తెలుసుకోవాలి. కనుక ప్రభుని శిష్యులైనటువంటి వారు అడిగారు, బాబా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని అంటే ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఆవగిన్నంత విశ్వాసము కలవారైతే కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా వెలిగింపబడి సముద్రంలో నాటమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అది మీకు లోబడును అంటే కంబళి చెట్టు అంటే ఇప్పుడు మనం అట్లా కనుక్కొని సముద్రంలోకి వెళ్ళి నాటుకుంటుందా అంటే వేళ్లతో వెలిగించబడి కొన్ని వేళ్లతో నాటుకుపోయి ఉంటాయి పాపాలు. వేళ్లతోనే నాటుకుపోయి ఉంటాయి. ఆ పాపాలని మనం వెలిగించాలి అని అంటే ఏం చేయాలి? ఒక చెట్టుని వెలిగించాలంటే ఒక గుణపం తీసుకుంటాము, పాలు తీసుకుంటాము, మెట్టంతా తోడుతాము, ఇదంతా బయటికి తీస్తాం. అట్లాగా చెట్టుకు పడేస్తాం, వేళ్లతో సహా తీసేస్తాం. పాపాన్ని వేళ్లతో సహా తీసేయాలంటే విశ్వాసం కావాలి. కానీ ప్రభు చెప్పారు, ఆగినంత విశ్వాసం ఉంటే కంబళి చెట్టు వేళ్లతో కూడా వెలిగించబడి. ఇప్పుడు మనకి పాపం యొక్క వేళ్లతో వెలిగించబడితే ఇక అక్కడ ఏముండదు, పాపం ఉండదు. ఏదైనా కానీ మనకి వాక్యం చెప్తున్నా సముద్రంలో ఉదయం మనం చెప్పుకున్నాం. అదేమవుతుందంట, సముద్రపు సైన్యాన్ని దేవుడు ఏం చేశాడు? ముంచివేశాడు. శత్రువులు ఇక శత్రు సైన్యాన్ని ముంచివేశాడు. అప్పుడు శత్రు క్రియలు లేవు. అంటే ఇప్పుడు మనకి శత్రు క్రియలు లేకుండా ఉండాలి. ఆ కమ్మడి చెట్టు వేళ్లతో వెలిగించబడినప్పుడు అక్కడ ఇక చెట్టు లేదు, ఆ వేర్లు కూడా లేవు. కనుక కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లు గోడల్లో కూడా ఎండిపోవాయి.
గోడల్లో కూడా ఏర్లు పాకుతూ ఉంటాయి. మర్రి చెట్టు మా ఇంటికి ఆ గోడల్లో చెట్టు ఎరిగి లోపలికి వెళ్తుంటే పావులు గారిని తీసుకెళ్ళి శుభ్రంగా అది లోపలికి నేలతో సహా బయటికి పైన చిన్న కుదురు చిన్న కొమ్మగా కనపడుతుంది. లోపలి కుదురు ద్వారబంధంలో ఉంటే ఆ లోపలికి తీసి బయటికి తీసి దాన్ని అక్కడ యాసిడ్ పోసాడు. దాంతో చచ్చిపోయింది. ఒక చిన్న చెట్టుని మొక్కను తీయాలంటేనే అంత కష్టపడుతుంది. పాపం పోవాలంటే ఎంత ప్రయాసపడాలి, ఎంత విశ్వాసం. కనుక ఆ పాపాన్ని దాన్ని ముంచివేసేది ఎవరంటే దేవుడు. తరుముతుంది అది మనిషిని. పాపం అనేది తరుముతుంది. తరుముతున్నప్పుడు దాన్ని మనం ఎవరికి అప్పగించాలి? దేవుడి వైపు చూడాలి. దేవుడే దాన్ని ఏం చేస్తాడు అంటే, దేవుడి వైపు చూడాలంటే విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించు అని యొక్క నిజ స్వరూపం అని ఉంది. ఇప్పుడు మనం దేవుని వైపు చూసి విశ్వాసంతో, దేవా ఈ పాపం నన్ను తరుముతుంది, దీన్ని తీసివేయి. అప్పుడు దేనికైనా దేవుడితో మనం మాట్లాడుకోవాలంటే విశ్వాసం కావాలి. నేల మీద నాటబడిన చెట్టుని మనం తీయాలంటే గుణపం కావాలి, పార కావాలి, ఏమి కావాలి కదా. అలాగనే హృదయంలో నాటబడిన పాపం పోవాలి అంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. ఆగినంత పరిమాణంతో ప్రారంభిస్తుంది. ఇంకా నువ్వు ఎంత విశ్వాసంతో చేస్తావో అంత విశ్వాసం. అంటే విశ్వాసంతో మనము చెప్పినప్పుడు అది మీకు లోబడును అని రాయబడింది. మన శ్రీకాకుళంలో నేను ఏం చెప్పానంటే, పడవలో ధోనిలో ఉన్నాడు. ఎవరు? పేతురు ధోనిలో ఉన్నాడు. ఉంటే యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. నడిచి వస్తున్నప్పుడు వాళ్ళకి కొంత భయం కలిగింది. భయపడుకుని నేను ఆయన్ని అని చెప్పారు. ప్రభా నేను కూడా నడుస్తాను అని అన్నాడు. ఎక్కడ? నేల మీద. ప్రభు నేల మీద నడుస్తున్నాడు. ప్రభు నేల మీద నడుస్తుంటే పేతురు కూడా ఆలోచన వచ్చింది, నేను కూడా నడుస్తాను. ప్రభే కదా ఉన్నాను కదా, నాకు నేను కూడా నేల మీద నడవడానికి నాకు కూడా సరే నడవమన్నప్పుడు ధోనిలో నుంచి నేల మీద అడుగు పెట్టాడు. అడుగు పెట్టినప్పుడు ఎలా ఉన్నాడు? అడుగు పెట్టినప్పుడు నీళ్ళలో కాలు మునిగిందా? మునుగులా? పేతురు ధోని దిగి వేస్తున్నందుకు వెళ్ళేటప్పుడు నేల మీద నడిచింది. కానీ ఇప్పుడు భయం ఎవరిని చూసి నేల మీద నడుస్తున్నాడు? ఏమండి? ఎవరిని చూసి నేల మీద నడుస్తున్నాడు? అసాధ్యమైంది సాధ్యమైందా లేదా? అసాధ్యమైంది సాధ్యమైంది. నేల మీద నడుస్తున్నాడు పేతురు. ప్రభు చూసి ప్రభు మాటకి లోబడి నేల మీద నడుస్తున్నాడు. గాలిని చూసి భయపడి ప్రభుని చూసి ధైర్యం తెచ్చుకొని నడుస్తున్నాడు. గాలిని చూసి ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. ప్రభు చూసి ధైర్యంగా ఉన్నాడు కదా, వీడు నడుస్తున్నాడు కదా. కానిది సాధ్యమైపోయింది కదా.
మరి గాలిని కూడా సర్దండిపోయినాడు కదా. గాలిని గద్దించినప్పుడు గాలి ఏమైంది? ఆగిపోయింది కదా. ఆ సందర్భం కూడా తెలుసు, అమ్మో ఈయన ఎవరో, గాలి కూడా ఈయనకి లోపడుతున్నది అని చెప్పేసి అనుకున్నారు. గాలిని చూసి సందేహపడి మునిగిపోసాగను అని రాయబడి. కొన్ని పర్యాలు ప్రభు చూసి ధైర్యం తెచ్చుకుంటాం, తర్వాత సమస్యలను చూసి భయపడిపోతాం ఉంటాం. అవునా కదా? మానవ యొక్క స్థితి అదే. సమస్యలు చూసి భయపడుతున్నప్పుడు అప్పుడు మునిగిపోసాగటం అంటే ఏంటి? అప్పటి వరకు నడిచినటువంటి ఆ సముద్రం ఏమైపోయింది? నీరుగానే మారిపోయింది. అప్పుడు దాకా అతను అంటే సముద్రం మీద నడుస్తున్నప్పుడు సముద్రము నేలగా అయిందా, లేకపోతే సముద్రం మీద బెండ్ అయిపోయాడు ఆయన? పేతురు బెండు నీడలో మునగదు కదా, కానీ నడుస్తున్నాడు. కానీ అక్కడ సందేహం, భయం అనేది, సమస్యలు, పరిస్థితులు ఏవైతే వచ్చినాయో అవి వాటిని బట్టి ఏమైపోతున్నారు? మునిగి సాగుతున్నాం, కొనసాగట్లుగా. అప్పుడైనా కానీ ఏం చేశాడు? ప్రభుత్వ ప్రభా నన్ను రక్షించమని కేక వేశాడు. చాలా మంది మునిగిపోతుంటే అలాగనే ఉంటున్నారు, కానీ కేక వేసే అనుభవం లేదు. పేదరికి ఏమొచ్చింది ఆలోచన? వచ్చి ప్రభా మునిగిపోసాగుతున్నాం అని చెప్పేసి అన్నాళ్ళకి చేయి పట్టుకున్నాడు, చెయ్యి అందించాడు ప్రభు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా చేయగలుగుతామో, విశ్వాసము పరిమాణంలోకి వెళ్ళినప్పుడు సందర్భం ప్రభు చూసి ధైర్యంగా ఉంటాం, సమస్యలు చూసి భయపడతాం. ఇప్పుడు ధైర్యం ఉంది, భయం ఉంది. అంటే ధైర్యాన్ని బలపరుచుకోవాలా, భయాన్ని బలపరుచుకోవాలా? ఏమండి? ఇది ఒక సందర్భం మన ఎంతనే కానీ. కనుక విశ్వాస అభివృద్ధి కావాలంటే అటు పిరిగితనం ఉంటుంది, ధైర్యం కూడా ఉంటుంది. ధైర్యం ప్రభు చూసి ధైర్యం తెచ్చుకున్నాం. ప్రభు చూసి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి సన్నిధులయ్యాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రభువును చూసి ధైర్యం తెచ్చుకోవాలి. తిమ్మతి గారు ధైర్యం తెచ్చుకోమని నాకు వాగ్దానం వచ్చింది, దాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటాను, ధైర్యంగా ఉంటున్నాను అని అంటున్నాను. కనుక కొన్ని సందర్భాల్లో మనకు ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దున్నువాడు కానీ మేపువాడు కానీ నీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వారితో చెప్పడు. దున్నువాడు కానీ మేపువాడు కానీ దాసు అతను పొలంలోకి వెళ్ళి పొలాన్ని దున్నిచ్చాడు, పశువుల్ని మేపుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత యజమానుడు ఏమంటున్నాడు? ఇప్పుడే వెళ్ళిపోయి నువ్వు భోజనం చేయమని అంటాడా? చెప్పునా? చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయకు, అడ్డు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వారితో చెప్పుకును గాని అన్నాడు. దాసుడి యొక్క రూపం ఇది. దాసుడు అంటే ఏంటి? యజమానుడిగా ఉండడు. యజమానుడికి దాసుడు పరిచారం చేయాలి. ఇప్పుడు మనం యజమానుని యొక్క స్థానానికి వెళ్తామా, దాసుని యొక్క స్థానంలోనికి వెళ్తామా? యేసుక్రీస్తు ప్రభు దాసుని యొక్క రూపంలోకి వచ్చాడా,
లేకపోతే దాసుని యొక్క రూపాన్ని ధరించుకున్నాడు. కనుక దున్నవాడు కానీ మేపువాడు కానీ ఒక దాసుడు మీకు ఉన్నట్లయితే అతను దున్ని మేపుకొని పశువుల్ని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని చెప్పడు, చెప్పునా చెప్పడు అన్నాను. అదే కాకుండా నా కొరకు, ఎందుకని దాసుడు కనుక, యజమానుడు కాదు దాసుడు కనుక నా కొరకు అన్నపానాలు సిద్ధపరిచి ఆ తర్వాత నీవు భోజనం చేయవచ్చును అని చెప్పారు. ఇక్కడ మా జీవితంలో కూడా దాసుడు అంటే ఏంటి? పనివాడు. దాసుడి యొక్క రూపం అంటే పనివాడు. ప్రభు యొక్క దాసులము అని అంటే ప్రభువు చెప్పినది చేసిన తర్వాత కూడా నాకు ప్రభా నేను చెప్పిన పని చేశాను కదా, నీ ఆజ్ఞలు నీకు అయిపోన్నాను కదా, నాకు మీరు వాగ్దానం చేసింది నాకు ఇవ్వండి అని అంటే అవి వచ్చినా అంటే నాకు నువ్వు పరిచారం చేసి నేను అన్నపానము పుచ్చుకున్న తర్వాత నువ్వు తెలవచ్చును అని ఇక్కడ రాయబడింది దాసుని రూపం. అప్పుడు కూడా ఏమన్నాడంటే ఇక్కడ పరిచారం చేయబడిన తర్వాత నీవు అన్నపానంలో పుచ్చుకొని వచ్చిన వారితో చెప్పను కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చునా అప్పటికి కూడా యజమానుడు నచ్చడంట. అప్పుడు కూడా చెప్పిన పనులన్నీ చేశారంట. మరి ఆజ్ఞలే మనం పాటించకపోయినప్పుడు మన పైన ఉన్నటువంటి యజమానుడు దేవుడు మనల్ని మెచ్చునా? ఈ లెక్కలో ఏమండి? అసలు ఇక అన్ని చేస్తేనే మెచ్చకపోయినప్పుడు చేయని వారిని చూసి మెచ్చుతాడా? ఏమండి? అంటే వాళ్ళు మా విశ్వాసాన్ని పెంపొందింప చేయమని అడిగారు, వృద్ధి చేయమని కోరారు అని చెప్తున్నాడు ప్రభు ఈ ఉపమానం. అప్పుడు కూడా చెప్పున దయచూపిన మెచ్చున అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత, మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ కూడా చేసిన తర్వాత మీరేమనుకోవాలంట? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడే. నేను మనం చెప్పినవే చేస్తున్నాం, చెప్పినవే నిష్ప్రయోజకమైన దాసులు. అంటే దాసునికి ఏమేమి తెలియాలి? దేవుని దాసునికి, మనుషుల దాసునికి ఏమేమి పనులు ఉంటుందండి? ఇంట్లో పనులన్నీ ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ తెలుసా లేదా? అన్ని పనులు తెలుస్తాయి కదా. ఆ పనులన్నీ కూడా తాను ముందుగానే తెలుసుకొని ఆయన పనులు ఏంటో ఆయన ఏంటో చేసుకోవాలి. విశ్వాసం జీవితం అంతా దాసుని యొక్క రూపము. దాసుని యొక్క రూపంలో ఉన్నటువంటి మనము సరే దాసుని యొక్క స్వారూప్యంలోకి వచ్చినటువంటి మనము చెప్పినవే చేసాం కనుక నిష్ప్రయోజకులైన దాసులు. చెప్పకుండా దేవుని యొక్క పనిని ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఇది దేవుని పని, ఇది నీతి సంబంధమైనది, ఇది పరిశుద్ధమైనది, ఇది దేవుని మహిమ వరకు చేయవలసినది అని సొంత దాసునికను సొంత వానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? దాసుడు చెప్పిన పనే చేస్తాడు, సొంతవాడు చెప్పకుండానే ఇది మన పని
అది విశ్వాసంలో దాసునిలాగా ఉండడం కాదు, కుమారుని యొక్క స్థానాన్ని సంపాదించాలి. దాసునిగా ఉంటే చెప్పినవే చేస్తున్నాం, కుమారుడిగా ఉంటే కనుక అది అక్కడ అర్థం మనకు వస్తున్నాం. కనుక కుమారుని యొక్క స్థానం, మీరు కుమారులు అంటే ఎందరో దేవుని చేత అంగీకరించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. కనుక కుమారునికి ఉన్నటువంటి స్థానము దాసునికి ఉన్న స్థానము. చెప్పిందే చేసిన వాడు దాసుడు, చెప్పకుండా కూడా ఇది బాధ్యత తీసుకొని చేయగలిగిన వారు కుమారుడు. విశ్వాస జీవితం. దాసుడు అంటే ఆవగినంత విశ్వాసం ఉంటే ఆ కమలి వృక్షం వెలిగించబడుతుంది. కుమారుడు ఏ స్థానాన్ని తీసుకున్నాడు? తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? కుమారుని నలగొట్టినప్పుడు తండ్రికి ఇష్టమాయను. అంటే తండ్రికి కుమారుని నలగొట్టడం ఇష్టమైన అంటే దేని నిమిత్తము శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టమైంది? మనం ఆత్మ నశించిపోకుండా ఉండడానికి, మన ఆత్మను మెరిగించబడ్డానికి అని కనుక ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయడానికి మనం శరీరం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండి ఆత్మనే జీవింపజేయడానికి శరీరాన్ని లోపరచగలగడం అనేది కుమారత్వం. అదే దాసుడు అంటే ఏంటి? చెప్పింది చేయడం వరకే దాసుడు. అవును కదా? బాధ్యత. దాసుడు ఏంటంటే చెప్పిన పని అంతా చేసేసి అదేదో చేసిపోతాడు, జీతం తీసుకుంటాడు. కుమారుడికి జీతం తీసుకునేవాడు కాదు, స్వాస్థ్యమైన కుమారుడు జీతం తీసుకోడు, ఆ స్వాస్థ్యమే కుమారుడు. అందుకనే తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడు వీడు. అలాంటి అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎక్కడుంటారు? ఆయన సింహాసనము. లోకాన్ని జయించువారు నేను తండ్రి సింహాసనం మీద కూర్చుంటున్నట్లుగా నా సింహాసనం మీద వారు కూర్చుంటారు అని చెప్పారు. 12 సింహాసనాల మీద 12 గోత్రికులు కూర్చుంటారు తీర్పులు తీర్చడానికి. దాసుడు చెప్పిన పనే, దాసుడైతే చెప్పిన పని వరకే చేస్తాడు, అతనికి రావాల్సిన కూలేదో తీసుకుంటాడు. కుమారుని స్థానానికి దాసుని స్థానానికి ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నాడు. విశ్వాస జీవితం. అపోస్తలులు మాకు విశ్వాసాన్ని వర్ధిల్ల చేయమని అడిగినప్పుడు విశ్వాసం ద్వారానే కదా. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఇంకా దేవునికి విశ్వాసం మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. కనుక ఆ నీతిమంతుడు అయ్యాడు. ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాలపరిలో మానవుడే కానీ దేవునికి స్నేహితుడయ్యాడు. మానవుడు దేవునికి ఎట్లా స్నేహితుడు అవుతాడు? ఇప్పుడు మానవుడు దేవునికి ఎట్లా స్నేహితుడు అవుతాడు? అక్కడ కుమారుడు. ఇప్పుడు మనం అలా అనుకున్నప్పుడు మానవుడు రక్తమాంసాలతో పుట్టినటువంటి మానవుడు దేవునికి స్నేహితుడయ్యాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? నేను చేయబోయేవి నా స్నేహితుడైన అబ్రహాములకు మరుగు చేసేదనా, చెప్పకుండా ఉంటానా? చూడండి, ఈ కుమార స్థానానికి దాసుని యొక్క స్థానానికి ఎంత వ్యత్యాసం ఉందో అట్లానే విశ్వాస జీవితంలో కూడా వ్యత్యాసం ఉంది.
ఆ విశ్వాసాన్ని ప్రభుతో పాటే ఉంటున్నాడు, ప్రభు దగ్గరే నడుస్తున్నాడు. కానీ ప్రభు ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు చూసి, నేను కూడా అక్కడికి వస్తానయ్యా అని అంటే, సరే రమ్మ అన్నాడు. ప్రభు తీసి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. గాలి చూసి సందేహపడు. గాలి అంటే మనకి ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? సమస్య వచ్చినప్పుడు సమస్య రాని పర్వాలేదులే అని అనుకుంటావా? ఏమనండి? అనుకో. సమస్య రానిలే పర్వాలేదు, ప్రభు ఉన్నాడు కదా. గాలిని సముద్రం మీద నడిచే దేవుడే నాకు తోడై ఉన్నాడు కనుక గాలి వేసింది నన్ను అనుకున్నాడా? అనుకోలా. సందేహపడ్డాడు, భయపడ్డాడు. కనుక కొన్ని పరిస్థితుల్లో భూమి మీద మనం ఉన్నాం, సమస్యలు కొన్ని వచ్చినప్పుడు సందేహపడతాం, భయపడతాం. దాన్ని మనం ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి సమస్య వస్తుంది, ధైర్యంగా నిలబడితే అది తప్పుకోవయ్యా అని అంటావా, దానికి ఎదురుపోతావా? కొన్ని విషయాలు సమస్యలు ఎదురవుతున్నప్పుడు సమస్యకి తప్పుకుందామా, ఎదురవుతామా? కానీ ఈ లెక్క ప్రకారంగా అయితే మనం ఎలాగా, దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఏ సమస్య అయినా సరే దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడు అనే ధైర్యం మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు నిలబడడానికి అవకాశము ఉంటుంది. కనుక ఇన్ని చేసినప్పటికీ కూడా దాసుని ఏమనుకోవాలంటే, దాసుడే కనుక దాసుడు దాసుడిగానే ఉన్నాడు, దాసుడు కుమారుడు కాల. కనుక ప్రభు శిష్యులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకొని కొంతకాలము ఆయనతో పాటు పెట్టుకొని ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన పద్ధతులు అన్నీ నేర్పించిన తర్వాత వారిని ఏమన్నాడంటే, ప్రభు ఇప్పుడు ఇక మీరు శిష్యులు కాదు, మీరు నాకు స్నేహితులు అని పిలిచాడు. శిష్యులు కాదు. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? దాసుడు నమ్మకంగా ఉంటే, దాసుని యొక్క రూపంలో నమ్మకంగా ఉంటే యజమానుడి యొక్క స్థితి అంతా తనకు అర్థమవుతుంది. యజమానత్వాన్ని అప్పగిస్తాడు. అవునా కదండి? దాసుడు నమ్మకంగా ఉంటే, ఈ పని నువ్వు చేయబాయి, ఇదిగో ఇంట్లో నువ్వు ఉండు, ఈ పని నీకు అప్పగిస్తున్నాను, ఇది నమ్మకంగా చేసేవాడు. కనుక ఒక యజమానుడు ఒక దాసుని పిలిచి 5 తలాంతులు ఇచ్చారు. 2 తలాంతులు ఇంకొకరికి ఇచ్చారు, 1 తలాంతు ఒకరికి ఇచ్చారు. అయితే ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు 5కి 10 సంపాదించాడు, 2కి 2 4 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు దాన్ని అలాగనే మూటగట్టి పాతి పెట్టాడు. యజమానుడు వచ్చిన తర్వాత 5కు 5 సంపాదించినటువంటి తాను ధైర్యంగా యజమానుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు 5 ఇచ్చావు, 5కు 5 తలాంతులు నేను సంపాదించాను, 5కి 5 తలాంతులు సంపాదించాను అని 5కి 5 సంపాదించిన 5, ఆయన ఇచ్చిన 5, 2 కూడా ఆయనకి అప్పచెప్పాడు. నువ్వు 5 ఇచ్చావు కదా, నీకు 5 నేను 5 నేను సంపాదించుకున్నాను నాయ అనుకున్నాడా? అనుకోలా. ఇప్పుడు మనకి దేవుడు మనకి పిల్లలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, సమస్తము ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు మనం దాసుడిగానే ఉంటున్నామా, లేకపోతే దాసుని స్థానాన్ని అధిగమించినట్లుగా ఉంటున్నామా?
లేదు. ఎందుకని? ఇచ్చినవి మనవిగానే ఉంచుకుంటున్నాం. ఏదో కొంత కొంత దేవునికి ఇస్తున్నాం, కొంత దేవుడిచ్చినవే అంటున్నాం. కానీ కొంత దేవునికి ఇస్తున్నాం, కొంత కూడా ఇట్లేదు, కొంతలో కొంత కూడా ఇట్లేదు. దశమ భాగం అనే కాదు, అసలు నీవు వర్ధిల్లిన కొలది అని అంటాడు కొత్త నిబంధనలో. వర్ధిల్లిన కొలది అక్కడ ఇవన్నీ నావి, నాకు కలిగి ఉన్నవి అన్నీ కూడా నీవిచ్చినవే అని అంటున్నాడు. దాసుని స్వరూపం అంటే దాసుని స్వరూపం నావన్నీ మీరే కనుక ఇవి మీరిచ్చింది కనుక మీకే ఇస్తా. 10 తలాంతుల్ని ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు దేవుడు అంటే ఆ యజమానుడు తీసేసుకొని సరే అని అన్నాడా? 10 తలాంతులకి 10 పట్టణాలని అధికారాన్ని అప్పగించాడు. తన నమ్మకాన్ని బట్టి 10 పట్టణాలని అప్పగించాడు. అక్కడ ఏమంటాడంటే ఫల అంటున్నాడు. ఫల నమ్మకమైన మంచి దాసుడా. అప్పగించినప్పుడు కూడా ఫల నమ్మకమైన మంచి దాసుడా ఆ పేరు వచ్చింది. కుమారుడు అన్నాడా? మంచి దాసుడా. ఈ మంచి దాసుడు ఏమైపోయాడు? 10 పట్టణాల మీద ఆయన పట్టణాల మీద అధికారాన్ని ఇచ్చాడు. దాసునికి ఇస్తాడా? కుమారునికి ఇస్తాడు. అంటే నమ్మకమైన వ్యక్తి కదా. ఇక్కడ అది ఒక షాప్ కానీ ఏదన్నా ఉందనుకోండి, ఆ షాపులో యజమానుడు అక్కడ బయటికి నేను వెళ్తున్నాను అబ్బాయి, వ్యాపారం చూడు అని అన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. వచ్చినప్పుడు అన్నీ తెలిసిన తర్వాత ఆ క్యాష్ దగ్గర అతన్ని పెట్టేసి ఆ షాప్లో ఉన్న వస్తువులన్నీ పేర్లు తెలుసు, ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయో తెలుసు, ఎక్కడెక్కడ బట్ రేట్ అంతా తెలుసు, అన్నీ తెలుసు. అంత నమ్మకం వాడు. అంత అమ్మగారు అతను 12 బయటికి వెళ్ళాడు. 12 బయటికి వెళ్ళినప్పుడు ఈ నమ్మకమైన దాసుడు ఏం చేస్తాడు? అప్పగించిన దాన్ని నమ్మకంగా చేస్తాడు. నమ్మకంగా చేసి ఏం చేస్తాడంటే ఎంత అమ్మాడో అంత అక్కడే ఉంచుతాడు. ఆ పని ఎవరు అప్పగిస్తారు? నమ్మకమైనటువంటి వారికే అప్పగిస్తారు. అట్లాంటి నమ్మకమైనటువంటి వ్యక్తులకి ఏం అప్పగిస్తాడు? తనకున్నదంతా కూడా అప్పగిస్తాడు. అలాగే కుమారుడు కూడా దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక నావన్నీ నీవి, నాకున్నవన్నీ నీవిచ్చినవే అనుకుంటాం. ఇప్పుడు దేవునికి మనం నమ్మకస్తులంగా ఉన్నాము అని అంటే దేవుడిచ్చినవి మనకి ఏది ఇచ్చినా కానీ అదే. ఇప్పుడు నీవు భౌతిక సంబంధమైనటువంటి లోకంలో నమ్మకంగా లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన దాంట్లో నమ్మకంగా ఎక్కడ ఉంటావు? భౌతిక సంబంధమైనటువంటి వీటిలో నీవు నమ్మకంగా లేకపోతే ఆత్మ సంబంధమైన వాటిలో నమ్మకంగా ఎలా ఉంటావు? కనుక నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నీకు నియమించేదను. 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. అట్లానే 2వ వాడు కూడా బలా నమ్మకమైన మనిషి దాసు. తర్వాత 1 తీసుకున్నవాడు అలా మనం వర్ణించుకోవచ్చు. సూర్యప్రకాశ్ అసరా గారు రాత్రి అంతా మెలుగుతూనే ఉంటారంటే ఇక్కడ నిద్ర వస్తుంది. ఇంటికాడైతే మెలుగువా, టీవీ నిద్రపోలేదు. సో పొలంగా ఏదైనా పోతున్నాడు ఇక్కడ. కనుక బలా నమ్మకమైన దాసుగా 1 తీసుకున్న దానిలా
చెడ్డదాసుడా? దాసుల్లోనే నమ్మకమైన దాసుడు, చెడ్డదాసుడు. నమ్మకమైన దాసుడు, చెడ్డదాసుడు. నమ్మకమైన దాసుడు ఇంకా నమ్మకంగా ఉంటే కుమారుని యొక్క స్థానం. స్నేహితుడు కనుక అబ్రహాము స్నేహితులు అనబడ్డాడు. శిష్యులైన వారు కూడా స్నేహితులు అనబడ్డారు. కనుక ఒక నమ్మకాన్ని పోషించుకోవడంలో చాలా గొప్పగా ఉన్నది. మోషే తన ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని మిక్కిలి సాత్వికుడు అని కూడా రాయబడింది. కనుక ఏ పని అప్పగించాడు? తన ప్రజలైనటువంటి వారిని, ఆ ప్రజలు కోపం పుట్టించిన ఇశ్రాయేలీలైన వారు దేవుని ప్రజ ఉన్నప్పుడు దేవుని ప్రజ కోపం పుట్టించిన మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు పక్కగా తప్పుగా వీళ్ళందరినీ నాశనం చేసేసి వీళ్ళందరినీ లేకుండా చేసి నీ గర్భంలో నుంచి నేను తీసుకొస్తాను నీతిమంతుల్ని అని అంటే అక్కడే సాగిలు పడతాడు. ఏమనుకుంటారండి? చాలా మంది ఏమనుకుంటారు? ప్రభా నీవు వారి మీద ఉన్నటువంటి మనస్సును త్రిప్పుకో, లేకపోతే నేను జీవగ్రంథంలో నా పేరు తీసేయమంటాడు. జీవగ్రంథంలో నా పేరు అది తీసేయమంటాడు, కొట్టివేయమంటాడు. అంత సాగిలు పడతాడు దేవుడు. అది నమ్మకం. మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైనటువంటి. అదే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏం చెప్పారు? ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇంటి మీద నమ్మకస్తుడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక అక్కడ ప్రభు ఏం చెప్తారంటే, ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని, అబ్రహాము ముందే పుట్టినవాడిని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిని, యోనా కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని అని తను చెప్పుకున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పుకున్నాడు. ఎట్లాగా ఏకత్వం? మానవుడు ఒక రక్తమాంసాలతో పుట్టినటువంటి దేవుని స్వాధీనంలో పుట్టిన మానవుడు ఆజ్ఞ ద్వారా ఏకత్వం అవుతుంది, ప్రేమ ద్వారా ఏకత్వం అవుతున్నాడు. కుమారత్వాన్ని దాసుడిగా పుట్టినటువంటి, దాసుడిగా ఎంటర్ అయినటువంటి మానవుడు కుమారుని యొక్క స్థానానికి చేరుకుంటాడు. కనుక నిష్ప్రయోజకులమైన దాసుడు అని చెప్పండి. అన్ని చేసినా, ఇన్ని చేసినా, చెప్పినవన్నీ చేసినా, అయ్యో చెప్పినవే చేశాను, నేను నిష్ప్రయోజకుడైన దాసుని అని ఎంచుకోవాలి. కనుక అది విశ్వాస అభివృద్ధిలో అక్కడ ప్రభు అపోస్తులకు చెప్పిన మాట. మీరేం చెప్పినా చేయండి, చేయండి అంటే వారు అది చేస్తే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, శక్తిని బట్టి చేసినా మేము ఇంకా నిష్ప్రయోజకమైన రాస్తున్నారు. ఎవరు అతిశయపడతారండి? దేని బట్టి అతిశయపడతాం? మనం ఏమైనా అతిశయపడతామా? మనం అతిశయపడటానికి ఏది లేదు. ఎప్పటికైనా నువ్వు ఎన్నన్నా చెయ్యి, ప్రాణం త్యాగం చేసినా కానీ ప్రభుతో పోల్చుకున్నప్పుడు నిష్ప్రయోజకుడైన దాసుడే. ప్రభు మన కోసం ప్రాణం త్యాగం చేశారు. మనం కూడా ప్రభు కొరకు ఏదైనా నిందపడి, అవమానాలు పడి మనం ప్రాణాన్ని త్యాగం చేసామనుకో, అప్పుడు నిష్ప్రయోజకులమైన దాసుడు. అందుకని పేతురు కూడా ఆయన సిలువేసేటప్పుడంట కళ్ళు కిందలుగా సిలువేశారు. నేను ఇలా సిలువేయటానికి తగిన వాడిని కాదు, నన్ను ఇలా సిలువేయండి అని చెప్పి అలాగా చెప్పి సిలువేస్తున్నాడు.
ఇంకా మనం ఎంత నేర్చుకోవాల్సిందో బైబిల్లో బట్టి, ఎంత సహనము, ఎంత ఊరిని, ఎంత తగ్గింపు, ఎంత దీనస్థితి మనం కలిగి ఉండాలి. కనుక ప్రార్థన ద్వారా మనం ఇవి సాధ్యపరచుకోవాలి. మన విశ్వాసాన్ని మనం సాధ్యపరచుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. మరి మనం విశ్వాసంతోనే సంపాదించాలంటే విశ్వాసంతో వెళ్తున్నామా, మనకున్న దాన్ని బట్టి వెళ్తున్నామా? మన విశ్వాసంతో వెళ్తున్నామా, మనకున్నటువంటి ఆస్తిని బట్ట, అధికారాన్ని బట్ట, ధనాన్ని బట్ట, ఆరోగ్యాన్ని బట్ట, మనం దేని బట్ట ఇది అవుతున్నాం, అతిశయపడుతున్నాం? ప్రభువును కలిగి ఉన్నామనే విశ్వాసంతో మనం అతిశయపడాలి. అది నీతి న్యాయములు జరిగించుతున్నటువంటి దేవుని బట్టి, అంటే దేవుని నేను కలిగి ఉన్నాను దాన్ని బట్టి అతిశయపడు. ఇక దేని బట్టి కూడా మనం అతిశయపడడానికి వీలు కాదు. కనుక పిల్లల మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి ఈ గొప్ప నమ్మకాన్ని మనం పోషించుకోవాలి. దేవునికి నమ్మకమైనటువంటి వాడు దాసుని బిడ్డగా, దాసునిలోనే నమ్మకం, దాసుడిగానే నమ్మకంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని అప్పుడే ఏం చేస్తాడు? నమ్మకస్తునికి ఒక ప్రమోషన్ ఏమిస్తారు? నమ్మకస్తునికి ప్రమోషన్ ఏమండి? కుమారుని యొక్క స్థానం, తన పనిని అప్పగిస్తారు. ఆ పనిని ఎవరికి అప్పగించారు? దేవుడు. 12 మంది శిష్యులకి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? ఎంతమంది శిష్యులు రాలేదు? ఎంతమంది శిష్యులు రాలేదు? 70 మంది శిష్యులు వచ్చారా? నమ్మకంగా ఉన్నారా? వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారంటే ఎవరన్నాడు? ఎక్కడికని వెళ్ళాం ప్రభువా, జీవ మాటలు కలిగిన వాడు, మేము ఎక్కడికని వెళ్ళలేదు. వాళ్ళు దేనికైనా కానీ హతసాక్షి అవడానికి, ప్రాణాలు ఇవ్వడానికైనా కానీ నమ్మకంగా ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? వారికి 12 సింహాసనాలు ఇచ్చేసాడు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో అవి బంధించబడతాయి. దేని కొరకు మీరు ప్రార్థన చేస్తారో అది పరలోకంలోనికి వస్తుంది. వేటిని విప్పుతారో పరలోకంలో అవి విప్పబడతాయి. ఇక్కడే అంత అధికారం దేవుడు వారికి ఇచ్చారు. దేవుని యొక్క శక్తి, బలము మనుషుల ద్వారా క్రియారూపంలో ఈ భూమి మీద. ఈ దినాల్లో కూడా నాకు ఒకటి అనిపిస్తుందండి, బాగా ఏమనిపిస్తుందంటే, శిష్యులు కూడా ఏమీ సంపాదించుకోలేదండి. నాకు అది బాగా పట్టుకుంది, నాకు ఆ మనసు బాగా పట్టుకుంది. శిష్యులు కూడా ఏమీ సంపాదించుకోలేదు. శిష్యులు ఎవరు సంపాదించుకుంటే వారు కూడా ఇప్పుడు కొద్దిగా బయలుదేరి వస్తున్నారు. ఎవరు? మన స్వార్థికులు. ఎంతవరకు వెళ్తున్నారు? ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. చాలా మంది నాన్న విమర్శిస్తున్నారు. అవునా కదండి? ఉండి లేకుండా ఉన్నవాళ్ళు, ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళంతా అనాథ శరణాలకో దేనికో రాసేశారు అని అంటే వాళ్ళ పేరు దేశంలో ప్రకటించబడదు. వీళ్ళు లేని వాళ్ళుగా వచ్చి సంపాదించుకున్నారు అని అంటే అక్కడ విమర్శించబడుతున్నారు. కనుక శిష్యులు ఏం చేశారంటే, భూమి మీద మీరు ఏది కూర్చుకోనవద్దని చెప్పిన మాట వాళ్ళు దాన్ని శిరసావహించారు. పేతులు, యోహానులు ఆ శృంగారపు దేవాలయము ఆ మెట్ల
దగ్గర కూర్చున్నటువంటి ఆ భిక్షగాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆశతో ఏదో చూస్తున్నాడు ఏమైనా దొరుకుతుందా అని. అప్పుడు ఆయన మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. అసలు ఆ మాట చెప్పాల్సింది, భిక్ష ఇచ్చే వాళ్ళకి వెండి బంగారాలు ఇస్తారా? భిక్షానికి భిక్ష వేసే వాళ్ళు ఏం వేస్తారండి? అప్పుడుని బట్టి ₹1 ఒక దమ్మిడీలు కూడా కాదు. 2000 సంవత్సరాల క్రితం, అసలు 50 సంవత్సరాల క్రితమే 60 దమ్మిళ్ళు. అది వెండి బంగారాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఏమో ఉన్నాయి. నువ్వు చెప్పినట్టుగానే మా కాలంలో వెండి నాణ్యాలు కూడా ఉన్నాయి. పావలాలు వెండి నాణ్యాలు చూసారండి. ₹2 వెండి పావలాలు చూసాను నేను, చలామణి చేసి. వెండి పావలాలు, రాగి కాణీలు, ఇత్తడి కాణీలు, దమ్మిడీలు, పైసలు, రాగి పైసలు చూసారో లేదో మరి. చూసామ్మా సారమ్మా? నీకు కూడా తెలియదా? పైసలు, రాగి పైసలు, కాణీలు. ఇప్పుడు ₹1 ఎంత ఉంటుంది అది. ఆ లోపల తెల్లగా ఉంది. ₹1 చూసారా? ₹1 కాదు, ₹10 లోపల భాగం తెల్లగా ఉంది కదా. ఆ తెల్లగా లేకుండా చుట్టూ కన్నం ఉంటుంది, లోపల కన్నం ఉంటుంది, చుట్టూ అలా ఉంటుంది. అంత పరిమాణం ఉంటుంది. ఇది కాణి 16 కాణులు ₹1. 100 పైసలు ₹1. తెల్ల పైసలు కాదు, ఇతర పైసలు, రాగి పైసలు. అవి అణాలు, బేడాలు. పావలాలు వచ్చి వెండి పావలాలు. అందుకనే ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగి ఉన్నదాన్నే మీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసునామమున లేచినాడు. చూసారా? వాళ్ళు డబ్బు సమకూర్చుకోలేదండి. దేవుని శక్తి వాళ్ళలో క్రియారూపమైంది. అది ఈ దినాల్లో కూడా దేవుని యొక్క శక్తి దాసుని యొక్క రూపంలో ఉన్న వారికి క్రియారూపమైనప్పుడే దేవుని యొక్క కార్యాలు చేయగలుగుతారు. అది వాస్తవం. ప్రభు చెప్పిన మాట కూడా వాస్తవమే. 12 సింహాసనాల మీద వాళ్ళు ఇశ్రాయేలీయులకి తీర్పులై ఉంటారు. కనుక మనం ఈ లోకంలో దేవుని యొక్క క్రియారూపం మనలోనికి రాగలిగినప్పుడు, ఆ స్వారీత్వము విశ్వాసం ద్వారా మనం సంపాదించగలిగితే లోకాన్ని ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. దేవుడు మన కాపుదల భద్రత మనకి ఇస్తాడు. కనుక అట్టి విశ్వాసంతో మనం ముందుకి కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేసుకుంటారా?